ఆ దాని మీద దృష్టి పెట్టాలి, తుర్క చెరువును కాపాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం. ప్రజెంట్ మనతో ఏఈ గారు లైన్లో ఉన్నారు. ఏఈ గారు నమస్కారం అండి. ఏ గారు నమస్తే అండి. మీరు లైవ్ లో ఉన్నారు. రాజ్ న్యూస్ తుర్క చెరువు దానిపైన కథనాలు ప్రసారం చేస్తుంది. తుర్క చెరువు కబ్జా విషయాలను కూడా బహిర్గతం చేస్తుంది. అసలు ఈ తుర్క చెరువు గురించి అసలు ఈ కబ్జా జరిగిన మాట మీ దృష్టికి అయితే ఇదివరకు వచ్చింది, అలాంటి చర్యలు కరెక్ట్ చెప్పడానికి స్టేట్మెంట్ ఓకే ఉన్నారండి డీ గారు? అంటే బయట ఉన్నారు, మళ్ళీ ఇద్దరం ఒకటి ఎట్లు చెప్తా మా డీసా చెప్తాను అని రెడీ చేసుకుంటాం. అయితే ఒక విషయం మాత్రం చెప్పండి మేడం, అసలు ఈ తుర్క చెరువు అనేది కబ్జాకు గురైందా లేదా? కబ్జాకు గురైందని కదా సార్ అన్నట్టు చెప్పింది. ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చినాం, ఎఫ్ఐఆర్ కాపీ చేసినాం, ఎఫ్ఐఆర్ చేసినాం. 2021 కబ్జాకు అయిందని కదా. 2021 అంటే మేడం ఇప్పుడు 2025 నడుస్తుంది. ఇప్పటి వరకు కూడా కనీసం ఇలాంటి చర్య లేదు. కానీ కంప్లైంట్లు చర్యలు అనేది మాత్రం నామమాత్రంగానే ఉంది. అక్కడ ఈ భవనాలు నిర్మించే వారికి ఒక అవకాశంగా వాళ్ళు పరిగణిస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఈ చర్యలు అంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు కళ్ళ ముంగటే ఇంత మేర చెరువు కబ్జా అవుతుంటే ఎందుకు ఆపలేకపోతున్నారు? అసలు దీనికి కారణాలు ఏమంటే సార్ మేము మా పరిధిలో ఉన్నంత వరకు మా డ్యూటీ మేము చేసినాం సార్. చర్యలు తీసుకోవాలంటే మా చేతిలో లేదు. ఎఫ్ఐఆర్ చేసినాం మా డ్యూటీ ప్రకారం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, ఎఫ్ఐఆర్ చేసినాం, ఎంఆర్ఓ గారికి కూడా చెప్పాము. ఎంఆర్ఓ గారు కూడా మొన్న వచ్చిన రీసెంట్ పేపర్ ఎడిషన్ కూడా పెట్టారు మీకు. సార్ కూడా సార్ దగ్గర ఎంఆర్ఓ గారి దగ్గర రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పెండింగ్ ఉందని చెప్పారు యాక్షన్ తీసుకోవడం. ఇది అక్కడ ఉన్నటువంటి స్థానిక ఏ గారు చెప్పినటువంటి విషయం మా దృష్టికి అయితే వచ్చింది. కబ్జా వాట వాస్తవమే, కబ్జాకు గురైన వాట వాస్తవమే గుర్తించాము. అయితే ఇక్కడ జాయింట్ సర్వే చేయాల్సి ఉంటుంది. ఇది ఇటు రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ శాఖ జాయింట్ సర్వే చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు సహకారం తీసుకోవాలి. ప్రజెంట్ మనతో డి గారు కూడా అందుబాటులోకి వచ్చారు. డి గారు నమస్కారం సార్. సార్ డి గారు రాజ్ న్యూస్ లైవ్ లో ఉన్నారు సార్. అసలు ఈ తుర్క చెరువు అంశం పైన ఎన్నటి నుంచో దాదాపు మీరు మాకు కొన్ని వివరాలు కూడా ఇవ్వడం జరిగింది, ధన్యవాదాలు. 2021లో ఎఫ్ఐఆర్ అయితే ఇప్పటి వరకు అక్కడ కనీసం ఒక చర్య కూడా లేదు. కానీ ఎఫ్ఐఆర్ మాట వాస్తవమే, కానీ అక్కడ ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం భవనాలు నిర్మించబడ్డాయి. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఈ వ్యవహారంలో? ఓకే. అయితే ఈ ఎఫ్ఐఆర్ సార్ మా ఇంతకుముందు మార్చి 2021లో మీరు అన్నట్టుగా శ్రీనివాస్ రాజు గారి మీద 9/10/11/8 మీద ఒక ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ చేశారు సార్. దాని తర్వాత మేము 2021లో మళ్ళీ నేను వచ్చిన తర్వాత కూడా సార్ అండ్ 2022 ఏప్రిల్లో కూడా మళ్ళీ మిగతా 3 పేర్లు వేరే వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేయాలి దీంతో అని చెప్పి ఆరిఫ్ ఖాన్ అండ్ రహీమ్ అండ్ రాజేష్ జైన్ అంటే 3 పేర్లు కూడా యాడ్ చేయించాం సార్. ఇది మేము అండ్ ఆల్సో సార్ ఇది డెవలప్ చేశారంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క రోల్ ఏంటంటే మేము ఎఫ్టీఎల్ ఫైండ్ అవుట్ చేసినాము, ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసినాము. అండ్ మేము ప్రాపర్ గా ఏం చేసినాం సార్, మేము ఈ పంచాయతీ సెక్రటరీ కూడా మేము ఏం చేసినాం అంటే ఇప్పుడు పేపర్స్ లెటర్స్ వాడుతున్నారు, బిల్డింగ్ కడుతున్నారు, ఇంజనీర్ బిల్డింగ్ 2 బిల్డింగ్ అవుతున్నాయి. పరిస్థితి అసలు 10 రోజులు కూడా కట్టదు సార్, బిల్డింగ్ కట్టద్దు. మరి వాటికి ఎవరి పర్మిషన్ ఇచ్చారని మనకు తెలియదు. అంటే పర్మిషన్ ఎవరు ఇచ్చినా పర్మిషన్ అనేది ఇస్తే చెరువులో కట్టడానికి అవకాశం లేదు కదా సార్. చెరువు అనేది మీ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతం, ఇమ్మీడియట్ గా కూల్చే విశిష్ట అధికారాలు మీకు ఉన్నటువంటి పరిస్థితి లేదు సార్. మాకు అదే సార్ ఇమ్మీడియట్ కూల్చే అధికారాలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి లేవండి. మేము రిపోర్ట్ ఇస్తాము. మేము ఎంఆర్ఓకు అండ్ తహసీల్దార్ గారికి, పంచాయత్ సెక్రటరీకి మేము వాళ్ళు సఫాన్ని చెప్పినాము. అది యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ వాళ్ళు పర్మిషన్ చెప్పితే ఇల్లీగల్ బిల్డింగ్ కట్టదు కదా సార్, ఇక్కడ కడుతున్నారు మరి. సో మేము మొన్న 2024లో కూడా డిసెంబర్ లో కూడా మళ్ళీ సేమ్ సో అది ఆపండి బిల్డింగ్ అని చెప్పి కూడా మళ్ళీ మా వర్క్ ఇన్స్పెక్టర్ మేము పోయి కూడా చెప్పినాము. ఇప్పుడు లోపల ఇంటీరియర్ వర్క్ నడుస్తున్నట్టు సార్. అదే సార్, ఇప్పుడు అంటే ఇది మనం ఇంకా మీరు కంప్లైంట్ ఇచ్చారు తహసీల్దార్ గారు సెక్రటరీకి ఇచ్చారు, సెక్రటరీ చర్యలు తీసుకునే ఇంకా దాదాపు 3 సంవత్సరాలుగా ఈ చక్రం అనేది తిరుగుతూనే ఉంది ఈ 3 శాఖల నుంచి కూడా. కానీ అక్కడ కనీసం ఒక చర్య కూడా తీసుకున్నట్లేదు. కానీ అక్కడ వారికి ఒక అవకాశం మాత్రం దొరికింది. వాళ్ళ ఇష్టానుసారంగా బిల్డింగ్లు కడుతూనే ఉన్నారు, ఇంకా ఒక్కొక్కటిగా వెలుస్తూనే ఉన్నాయి. మొదట చిన్నపాటిగా సెల్లార్ ఉన్నటువంటి అక్కడ బిల్డింగ్ ఇప్పుడు 3 బిల్డింగ్లుగా మారిపోయినాయి. సో మరి దీనిపైన ఇంకా ఈ చర్యలు అనేది ఈ కార్యాలయ చుట్టూ ఈ కాగితాలు తిరగడమేనా, అసలు చెరువులాగా పునరుద్ధరించే అవకాశం ఏమైనా ఉందంటారా? కోర్టులో కేసు అనేది కోర్టులో ఉంటారు క్రిమినల్ కేసు.
దాని తర్వాత మరి యాక్షన్ మేము కూడా మాట్లాడి ఒకసారి మా ఐఆర్ఆర్తో మాట్లాడి రిపోర్ట్ చేసాం సార్, కోర్టుకు రిపోర్ట్ చేసినాం మేము ఆల్రెడీ. మళ్ళీ ఒకసారి అందరం అధికారులు చర్చించుకొని మన డిమాండ్షన్ పవర్ అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి లేదు సార్. సార్ డిమాండ్షన్ లేదు మేము సార్ ఏమంటా అంటే ఇప్పుడు డిమాండ్షన్ అంటే 3 ఏళ్లుగా మీరు ఒకే కోర్టులో ఉన్న పరిధి, కోర్టులో ఉన్నప్పుడు ఇటు ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకురాదు, అటు కబ్జాదారులు కూడా ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు. మీరు కోర్టును గౌరవించి అక్కడ కనీసం అక్కడ పోయి కన్నెత్తి చూడట్లేదు, అడుగు కూడా పెట్టట్లేదు. మరి వారు మాత్రం ఇష్టానుసారంగా బిల్డింగ్లు కడుతూనే ఉన్నారు, నిర్మాణాలన్నీ కూడా చకచకా జరిగిపోతూనే ఉన్నాయి. సో మరి ఇది మీకు కోర్టు ఆదేశాలన్నీ మీకే వర్తిస్తాయా, వాళ్ళకి వర్తించవా? మరి దీనిపైన మీరు కోర్టుకు మరేమైనా వకాలత మరి దాఖలు చేసే పరిస్థితి ఏమైనా వచ్చిందా? ఇంకా మేమైతే కోర్టు పరిధి ఉంది కాబట్టి అక్కడ ఆగాం, కానీ వారు మాత్రం ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారని మీరు కోర్టుకు మరోసారి వెళ్ళిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయి సార్, కోర్టు పైన ఇచ్చేయాలి సార్. సో పోలీసు వాళ్ళకి మళ్ళీ ఇంటిమేట్ చేస్తే పోలీసు వాళ్ళు ఏమో సెకండ్ టైం మనకి రాదంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేసినాం కాబట్టి ఎఫ్ఐఆర్ చేస్తే స్టాండ్ చేసి ఉంది కాబట్టి నడుస్తామని చెప్పారు. 13 మళ్ళీ ఒకసారి నేను ఇన్స్పెక్షన్ చేసి పోలీసు వాళ్ళు సిఐ గారు కూడా వచ్చారు, ముఖ్య సిఐ గారు వచ్చినప్పుడు కూడా ఆయన ఏమన్నారంటే ఆల్రెడీ కేసు మీద దిగారు, అది నడుస్తా ఉంది కోర్టులో అని చెప్పిన. ఆ రోజు సార్ మేము చెప్పినాము క్లియర్ గా ఈ కేసు వర్క్ చేయడానికి లోపల ఇంకా కొత్త బిల్డింగ్ అంటే ఉన్న బిల్డింగ్ అంటే ఇంటర్ నడుస్తా ఉంది. నేను చెప్పిన చేయొద్దండి చెప్పిన మరి పర్మిషన్ బిల్డింగ్ ఒక ఏరియా కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం కూడా. సార్ మరి ఇప్పుడు దీన్ని అంటే ఇక ఎన్నారు సార్ అది కోర్టు ఇవే మాటలు అట్టుకుంటూ ఉండిపోదామా, లేక చెరువులను ఒకసారి కూడా పోయి చెప్పేసి మరి 1,000 లక్షలకి అందరం కలిసి అన్ని డిపార్ట్మెంట్ వెళ్ళి చేసే అవకాశం ఉంది. అంటే ఈ మొత్తం ఎంటైర్ ఈ విషయాలు చూస్తే ఖచ్చితంగా తుర్క చెరువు అనేది మాత్రం ఖచ్చితంగా కబ్జాకు గురైన మాట వాస్తవం, అది మీ దృష్టికి వచ్చిన మాట వాస్తవం, మీరు చర్యలు తీసుకుంటామని కోర్టుకు వెళ్ళిన మాట వాస్తవం, వాళ్ళపైన కేసులు పెట్టిన మాట, ఇవన్నీ జరిగిన వాస్తవాలే. థ్యాంక్ యూ సార్. మరోసారి కూడా అంటే ఈ చెరువును చెరువులాగా ఉంచే వరకు కూడా రాజ్ న్యూస్ అనేది ఉపేక్షించదు, అసలు రెస్ట్ తీసుకోదు. ఖచ్చితంగా దీనిపైన చెరువును పునరుద్ధరిస్తామని ఆ గ్రామస్తులకు రాజ్ న్యూస్ మాట ఇచ్చింది. ఆ రకంగానే ముందుకెళ్ళి తీరుతాం కూడా. ఖచ్చితంగా దీనిపైన మరోసారి కూడా స్టోరీ లేస్తూనే ఉంటాం. ధన్యవాదాలు సార్. సో ఇది మొత్తంగా ఇరిగేషన్ డి గారు అయితే స్పందించారు. మరి లోకల్